జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము శృతినొందును కాక శృతినొందును వాడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ఎక్కడ చూసినా రకరకాల రోగాలు, రకరకాల ప్రమాదాలు, వరదలు, మరి ఎన్నో పెను తుఫానాలు, పిడుగులు పడ్డాలు, మరి భూకంపాలు రాలి, ఇలాగ ఎన్నో మరి శోధనలు వస్తూ ఉన్నాయి. అగస్తమాతమైన శోధనలండి ప్రకృతి ద్వారాగా మనకు వస్తున్నాయి. కాబట్టి అన్నిటి నుంచి దేవుడు జయం ఇవ్వాలని, మన ప్రతి ఒక్కరికి ప్రాణరక్షణ కలగచేయాలని ప్రార్థన చేయండి. రకరకాల తెగుళ్ళతో కూడా బాధపడుతున్నారు. మస్కడ్ ప్రాంతంలో ఏదో కొత్త తెగుళ్ళు అంటే అండి, మరి చాలామంది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. దురద వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తున్నారు. ఏదో అంటే పొక్కులు వస్తున్నాయంటే అండి, దురదలు వస్తున్నాయంటే, ఎలర్జీ కింద వచ్చేస్తున్నాయంట. మరి అట్ల విషయాల్లో కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎవరికి ఎటువంటి రాకుండా ఉండాలని భారం కలిగి మనం అందరం ప్రార్థిద్దామండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 49వ అధ్యాయం 8వ వచనం. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించుదురు, శత్రు మెడ మీద నీ చెయ్యి ఉండును, నీ తండ్రి కుమారులు నీ వెదుట సాగిలు పడుదురు. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే స్తుతించుబడురు అని ఉన్నదండి. అంటే స్తుతించడం అంటే దాని చూడాలంటే మనం ఇక్కడ ఎవరికి వాగ్దానం ఇచ్చారు? యాకోబు సంతానంలో ఒకరికి దేవుడు ఇచ్చాడు. ఎవరికి పుట్టాడు ఈ సంతానం అని చూస్తే లెయా కొడుకే. చూద్దాం. లెయాకి కుమారుడు పుట్టాడండి. కుమారుడు పుట్టగానే నేను దేవుని స్తుతిస్తాను అని మరి ఆ కుమారుడికి మరి యూదా అని పెట్టింది. స్తుతించడం అంటే దేవుని పొగడ్డం, కీర్తించడం, అని కొనియాడడం, దేవుని స్తుతించడం, దేవుని పొగడ్డం, దేవుని గణపరచడం, ఆయన నామాన్ని గొప్పపరచడం, ఇలా స్తుతులు చెప్పచ్చు. స్తుతులు చెల్లిస్తూ ఆయన ఒక్కడే కాబట్టి స్తుతులు కరుగుడు. అలాగా ఈ స్తుతులు ఎలా అంటే దేవుని మొకసూటు, కొంచెం మొకసూటుగా మాట్లాడతారంటారు కొంతమంది. అలా మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలన్నమాట అండి. హల్లెలూయా. ఇక్కడ భక్తులు అంటారు మొకసూటు చేయడం నాకు చేత కాదు అంటే, మొకసూటిగా చేయకూడదంట, హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలంటే అండి. ఏదో మొకసూట్ అంటే చెయ్యాలి కాబట్టి చేయడం, చెందాలి కాబట్టి చెప్పడం, చెప్పాలి కాబట్టి మొగసూటిగా చెప్పాడు కాదంట, హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలంట. చూడండి, కీర్తన గ్రంథము 6వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ అతడు దోషము భయపడి అసహ్యంగా కనబడు వరకు దుష్టుడు ఎదుట అతన్ని మొకసూతు చేయుతున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన దోషాలు, మన పాపాలు మనల్ని మొకసూటు చేస్తాయంటే అండి. గహింపు కలిగి మనం సరవ్వాలి. ఆ గహింపు లేనివాడు ఎలా అంటేవాడంటే బురదలో లాంటివాడు. ఇంకా ఎంత కడిగినా పంది బురదలో దొరికినట్టు, అంటే పంది లక్షణాలు కలిగిన వాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనంలో దేవుని మొకచూటు చేయుట మహోన్నతుడికి మొక్కుబడు చెల్లించుము. ఎలాగుండాలంటే మనం ఆయన స్తుతించేవారిగా ఉండాలంట. అంటే సూర్యోదయం వరకు, సూర్యాస్తం వరకు కూడా ఇంకా అన్ని పనుల్లో ఇంకా ఆయన స్తుతించుకుంటూ, ఆయన నామం స్మరించుకుంటూ మన దినచర్య గడపాలండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనంలో పాతాళమునకు స్తుతి కలగదు. సారీ అండి, ఒకసారి మళ్ళీ చూడండి. యెషయా గ్రంథము
32వ అధ్యాయం 18వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇక్కడ నేను రిఫరెన్స్ తప్పని ఒకసారి చదివి చూసుకోండి. ఇక్కడ ఏమంటున్నాయంటే, పాతాళమును నేను స్తుతింపబడదు, ముతులలోంచి నీకు స్తుతి రాదు, సమాధిలో దిగిన వారు చుమును ఆచరించరు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం బ్రతుకున్నప్పుడే దేవుణ్ణి స్తుతించాలండి. మనం చనిపోయాక పాతాళలోంచి స్తుతించును ఆయనకి చేరవండి. మన సమాధిలో చేరినా సరే మన స్తుతులు ఆయనకి చేరు. నువ్వేదైనా చెయ్యాలనుకుంటే దేవుడి కొరకు బ్రతికుండగానే చేయాలి. నువ్వేదైనా చెయ్యాలనుకుంటే ఆయన కొరకు బ్రతికి ఆయన స్తుతించు, ఆయన నామాన్ని గణపరచు. మృతుల్లో వారు దిగిపోయిన వారు ఎవరు కూడా ఆయన స్తుతించరు. సజీవులే కదా ఆయన స్తుతిస్తారు కదండి. సజీవులుగా ఉన్నప్పుడే మనం ఆయన స్తుతించాలి. ఏదో ధనవంతుడు చనిపోయాక పాతాల్లో ఉండి మరి అబ్రహాముని రొమ్మున లాజరు ఆనుకోవడం చూసి అప్పుడు స్తుతిస్తే ఆ స్తుతులు ఎక్కడికి వెళ్తాయి? లేదే. కాబట్టి మనం తెలుసుకోవాలి దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలా స్పందించాలని. సమయం పోగొట్టుకోకూడదు. ఈ లోకంలో ఏది పోయినా దక్కించుకుంటాం ఏంటి, ఏది పోయినా దక్కించుకుంటాం. మనసు పోతే దక్కించుకోలేం, సమయం పోతే దక్కించుకోలేం. ఈ రెండు చాలా విలువైనవి అండి. ఎంత డబ్బు ఇచ్చినా సరే, ఇండస్ట్రీలు వచ్చినాయి కదా ఇప్పుడు 16 కోట్లు 26 కోట్లు అంటున్నాం. ఆ ఇండస్ట్రీల చేత పిల్లలు బతుకుతున్నారని, పిల్లలకే వచ్చేస్తున్నాయి వేదలని ఏంటి. మొత్తం గల్ఫ్ కంట్రీలు అన్ని దేశాలు కూడా ఆ వ్యాధి సోకిస్తుందండి ఏంటి. 16 కోట్లు అంట. చూడండి, అంత ఇచ్చినా సరే బతకడం కష్టం పిల్లలు ఇండస్ట్రీలు చేసిన కూడా. కానీ అంతకంటే శ్రేష్టంగానే దేవుడు మనల్ని ఉంచుతున్నాడు కదా. చూడండి, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బ్రతకలేని పరిస్థితులు ప్రాణం కోసం. సమయం కూడా అంతే అండి. ఎంత నువ్వు ఏదివ్వి ఇంకా డాక్టర్లకి ఎంత సమయంలో నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా ఎంతో కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది. అంతకంటే ఎక్కువ సమయం కూడానండి. సమయం పోనివ్వక దేవుని స్తుతించాలి. ఎంత నువ్వు ఖర్చు పెట్టినా జరిగిపోయిన సమయం ముందుకు రమ్మంటే రాదు, పోయిన ప్రాణం రమ్మన్నా రాదు. నీ ప్రాణం ఉన్నప్పుడే సమయం పోనివ్వక దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో 9వ వచనం, ధాన్యం పూడ్చుకున్న వారే భుజించి యెహోవాను స్తుతించుదురు, పళ్ళు కోసిన వారే నా పరిశుద్ధాలయం మండపంలో స్తుతించుదురు, నా మండపంలో పరిశుద్ధమైన మండపంలో దాన్ని తాగుదురు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి ఇక్కడ దేవుణ్ణి తినేటప్పుడు తాగేటప్పుడు దేవుని స్తుతిస్తారని చెప్తున్నారు. ఎలా స్తుతించాలంటే మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలని చెప్తున్నారు. దేవుడికి మనం మొక్కుబళ్ళు చెల్లించుకుంటే ఆయన స్తుతించాలండి, అంతే తప్ప మొక్కసూటిగా మనం స్తుతించకూడదు. మొదటి దినవంతురాల గ్రంథము 23వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. ఇక్కడ అనుదినమును ఉదయం సాయంకాలమును యెహోవా కొరకు స్తుతి పాటలు పాడాలి. మొదటి దినవంతురాల గ్రంథం 16 మరి 7వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ దినమందు యెహోవాని స్తుతించాలి. చూడండి, ఏంటంటే మనకి దేవుని స్తుతించమని ఈ లేఖనాలన్నీ చెప్తున్నాయండి. మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన దినమును, మనకిచ్చిన రెస్ట్ని, మనకిచ్చిన సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుణ్ణి మనం స్తుతించాలి. మనం చదువుకున్న గ్రంథంలో దావీదు గారు దేవుని ఎలా స్తుతించాలి, ఎలా వర్ణించాలని ఇక్కడ చెప్తున్నారండి. అంటే దేవుని ఎలా స్తుతించాలని ఆయన చెప్తున్నారు. కాబట్టి మనం దేవుని స్తుతిద్దాం, మాటలు తగ్గిందాం, మరి ఏదైనా మన పనులన్నీ కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ దేవుడితో ఎక్కువ గడుపుదామని. కాబట్టి మనం కూడా ఎలా ఉందామంటే ప్రియ సహోదర సహోదరాల, మొక్కసూతి చేసేవారుగా కాకుండా దేవుని నందు భయము భక్తి కలిగి ఆయన హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఆయన సన్నిధిలో గడిపే బిడ్డలుగా ఉందామండి. ఒకవేళ మీలో ఎవరైనా మరి ప్రార్థన విషయంలో మరి అశ్రద్ధ చేస్తున్నారేమో, దేవుడితో గడిపే సమయం అశ్రద్ధ చేస్తున్నారేమో, జాగ్రత్త. ఏ సమయమో ఏంటో తెలియదు మన పోకడ, ప్రభువు రాకడ. కాబట్టి అన్ని సమయంలో కూడా సిద్ధపడి కలిగి ఉన్నవారే, ఎవరైతే సిద్ధపడి కలిగి దేవుడి కొరకు మరి సిద్ధును పట్టుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు ఎలా ఉంటారంటే ఎప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ దేవుడితో గడిపే బిడ్డలుగా ఉంటారు.
దేవుణ్ణందే భయభక్తులు కలిగి ఉంటారు, మనుషులందు కాదండి. మనం ఎవరినందు ఎలా ఉంటున్నామో ఒక్కసారి పరిశోధించుకోవాలండి. భక్తులు అందుకోవాల్సిన దేవుణ్ణి నిత్యము మనం యథార్థమైన హృదయంతో హృదయపూర్వకంగా దేవుణ్ణే మనం స్తుతించాలి, ఆయన్నే మన హృదయంలో ఆరాధించాలి. ఎందుకంటే ఆరాధనకి యోగుడు ఆయన ఒక్కడే, యుగ యుగములకు దేవుడై ఉన్నవాడు ఆయన ఒక్కడే, యుగ యుగములకు కూడా ఆయనే మన దేవుడు కాబట్టి, ఆయనే మన తండ్రి కాబట్టి, ఆయనే మనల్ని ఏలుతున్నాడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనే స్తుతులకి అర్హుడండి. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవుడిచ్చే దీవెన, ఆయన కృప నిత్యము మనం పొందుకుంటూ ఆయనలో సంతోషిద్దాం. ఎప్పుడైతే అలాగుంటామో ఆ స్తుతిలోనే మనకి స్వస్థత, మన కుటుంబంలో నెమ్మది, సమాధానం అన్నీ ఉంటాయి. ఫస్ట్లో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు గలిబిల్లు ఉండొచ్చు, ఆ గలిబిల్లు విషయంలో కూడా నువ్వు నిలబడి ప్రార్థిస్తే అవన్నిటిని కూడా పారిపోతాయండి. ఇప్పుడు హృదయపూర్వకంగా దేవుని అధికంగా స్తుతిస్తావో నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సాతాన క్రియలు కూడా పారిపోతాయి. నీ చుట్టూ తిరుగుతున్న సాతాన్లు కూడా నిన్ను పట్టుకోవాలన్నా నిన్ను తాకాలన్నా సరే భయపడతాయి. అలా భయపడుతున్నాయంటే నువ్వు దేవుడితో కలెక్షన్ కలిగి ఉన్నట్టు. నువ్వు దేవుడితో కలెక్షన్ కట్ అవుతే కనుక స్తుతించడం బ్రేక్ పడిందంటే నీలో అనేక సాతాన్లు చేరతాయి. జాగ్రత్త. ఒకసారి ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా ప్రార్థనా జీవితం ఆగిపోయిందేమో, దేవుని స్తుతించడం ఆగిపోయిందేమో, లేదా స్తుతించలేకపోతే స్తుతించడం మొదలుపెట్టు, స్టార్ట్ చేయి. లేదు మధ్యలో బ్రేక్ పడిందంటే మళ్ళీ మొదలుపెట్టు. నువ్వు ఎలాగైనా దేవుని స్తుతిస్తూ దినమును గడుపు, నీకెంతో క్షేమం అది. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనిత్య ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.